ప్రస్తుతం జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కొనసాగుతుంది. దీని గురించి మరింత విశ్లేషించడానికి మనతో సిద్ధంగా ఉన్నారు ప్రముఖ విశ్లేషకులు కోటేశ్వర గారు. కోటేశ్వర గారు నమస్తే అండి. నమస్తే కోటేశ్వర గారు, చూసుకుంటే దాదాపుగా ఈ ఉప ఎన్నిక మొదటి నుంచి అనుకున్నట్టుగానే, కాకపోతే ఈసారి మాత్రం కొంతవరకు చాలామంది విశ్లేషకుల అభిప్రాయం ఏంటంటే పోలింగ్ శాతం మాత్రం గతంతో కంటే ఈసారి కొంత మెరుగ్గా ఉన్నటువంటి అభిప్రాయం చాలామంది వ్యక్తపరిచారు. అయినప్పటికీ కూడా ఇంకా టైం ఉంది, సాయంత్రం 6 గంటల వరకు సమయం ఉంది. అయినప్పటికీ కూడా ఇప్పటి వరకు 21% పోలింగ్ మాత్రమే నమోదైంది. దీనికి ప్రధాన కారణం ఏముండిద్ది అంటారు? సాధారణంగా గతంలో అనేక ఎన్నికలను చూసినప్పుడు మొదటి 3-4 గంటల్లోనే బ్రిస్క్ గా పోలింగ్ అవటం అనేది అందరికీ తెలిసినటువంటిది. అయితే పట్టణాల్లో అంటే ఇది గ్రామాల్లో నేను చెప్తున్నది. పట్టణాల విషయానికి వచ్చేసరికి కొంచెం డిఫరెంట్ గా ఉంటది. పట్టణాల్లో 12 గంటలు దాటిన తర్వాత లేదా భోజనానంతరం 1 గంట తర్వాత కొంతమంది ఓటింగ్ వస్తారు. కానీ ఇప్పటి వరకు వచ్చినటువంటి తీరు చూస్తా ఉంటే 50% మించేటువంటి అవకాశాలు అయితే కనపట్టలేదనేది నా అభిప్రాయం. అంటే గతంలో జరిగినటువంటి దానికి అనుగుణంగానే ఉంటుంది తప్ప పెద్దగా ఓటర్లు ఉత్సాహంతో పాల్గొని ఓటు హక్కు వినియోగించుకుంటున్నటువంటి తీరైతే చెప్పలేము. 50% దాటితే చాలా బాగా అయినట్టు అనేది నా అభిప్రాయం. అంటే కోటేశ్వర గారు, గతంతో జరిగినటువంటి ఎన్నికలను పోల్చుకుంటే దాదాపుగా ఈ తెలంగాణకు సంబంధించినటువంటి గత అసెంబ్లీ ఎన్నికలు కానివ్వండి, ఇలా మధ్యలో వచ్చినటువంటి కొన్ని అనివార్య కారణాలను వచ్చిన ఉప ఎన్నికలు కానివ్వండి, ఇలాంటి ఎన్నికలతో పోల్చుకుంటే గతంలో ఆ ఎన్నికలు జరిగినటువంటి రోజులు అంటే దాదాపు శనివారం కానివ్వండి, శుక్రవారము లేకపోతే ఆదివారము, ఇలాంటి నేపథ్యంలో కొంతమంది ఎవరైతే సెటిలర్స్ ఎక్కువగా ఉన్నారో ఆ తెలంగాణ ప్రాంతంలో వారు సంబంధించిన వాళ్ళు దాదాపు వాళ్ళ సొంత ఊళ్ళకి వెళ్ళడానికి ప్రాధాన్యత ఇస్తూ ఓటింగ్ని కూడా పక్కన పెట్టేసి దాన్ని అదనంగా ఇంకొక రోజు యాడ్ చేసుకుని ఊళ్ళకి వెళ్ళటం, దానివల్ల కూడా ఓటింగ్ శాతం తగ్గింది అనేటువంటి వార్తలు గతంలో విన్నాం. ఆ తర్వాత ఎవరైతే స్థానికులు ఉన్నారో వారు కూడా తమ ఓటు హక్కుని వినియోగించుకోవడానికి అంతగా ఆసక్తి చూపకుండా ఉన్నటువంటి 1-2 రోజు సెలవుల్ని కలుపుకొని, శనివారం అయితే ఆదివారాన్ని కలుపుకొని, లేకపోతే శుక్రవారం అంటే 3 రోజులు ఏ విధంగా సెలవు ఉంది, టూర్లు పిక్నిక్లు పెట్టుకోవటం వల్ల కూడా చాలా వరకు డ్యామేజ్ అయిందన్న వార్తలో వచ్చినటువంటి వార్త వాస్తవమే. ఎందుకంటే ఆ సమయంలో చూసుకుంటే మనకి ఈజీగా అర్థమైంది. అనేక బస్సులు, ట్రావెల్స్లు సంబంధించిన బస్సులు కూడా భారీగా నిండిపోయి ప్రయాణాలు పెట్టుకునేవాళ్ళు. కాదు ఈసారి ఎన్నికలు మంగళవారం వచ్చినప్పటికీ చాలామంది అభిప్రాయం ఏంటంటే మంగళవారం ఎన్నికలు కాబట్టి దానికి ముందు వెనుక ఎటువంటి సెలవు దినాలు లేకపోవడం వల్ల కూడా కొంతవరకు పోలింగ్ శాతం పెరిగేటువంటి అవకాశం ఉందని అన్నట్టు వార్తలు చెప్పడం, విశ్లేషించడం జరిగింది. ఆ విధంగా చూసుకున్నప్పుడు కూడా ఇప్పటి వరకు ఆ మూమెంట్ అయితే ఎక్కడో మిస్ అయిందని కనబట్లేదు. కొత్తగా నమోదైన ఓటర్లు ఉన్నారు, ఓ పక్క మహిళలు ఉన్నారు. అయినప్పటికీ కూడా అనుకున్నట్టుగానే సెలవు దినాలు లేకపోయినప్పటికీ కూడా అనుకున్నంతగా బారులు తీరినటువంటి ఓటర్లు అయితే ఎక్కడ కనబట్లేదు దాదాపుగా దీనికి సంబంధించిన బూతుల్లో ఎక్కడ కూడా. మీరు చెప్పినటువంటి ఓటర్లు ఎవరైతే ఉన్నారో గతంలో కూడా ఒక రోజు సెలవు వస్తే ముందు రోజు లేదా వెనుక రోజు సెలవు వస్తే ఈ రోజును కూడా కలుపుకొని వాళ్ళ సొంత ఊళ్ళకి వెళ్ళేవాళ్ళు. అటువంటి వాళ్ళు ఒక సెటిలర్స్ అంటే వలస సీమాంధ్ర ప్రాంతం నుంచి వలస వచ్చినటువంటి వాళ్ళే అనుకోక్కర్లేదు. తెలంగాణలో కూడా అనేక మంది ఇటీవల కాలంలో మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతిగా ఉన్నటువంటి వాళ్ళు 1 రోజు 2 రోజులు ఈ విధంగా సెలవులు కలిసి వస్తే వాళ్ళు కూడా గ్రామాలకు వెళ్ళటం అనేటువంటిది ఒక ట్రెండ్ గా మారింది. అందుకని అది ధనికులకి లేదా ఎగువ మధ్యతరగతికి అది వర్తిస్తుంది తప్ప పేదవాళ్ళుగా ఉన్నటువంటి ఇతర ప్రాంతాల వాళ్ళు అంటే హైదరాబాద్ ఇతర తెలంగాణ వాళ్ళు కావచ్చు, లేదా సీమాంధ్ర ప్రాంతం నుంచి బతకడానికి వలస వచ్చినటువంటి వాళ్ళు కావచ్చు, 1 రోజు 2 రోజులు సెలవులు వస్తే 100 రూపాయలు ఖర్చు పెట్టుకొని పనులు పోగొట్టుకుని ఆదాయాన్ని పోగొట్టుకొని సెలవులకి వెళ్ళిపోయేటువంటి వాళ్ళు దాదాపు ఎవరు ఉండరు. కాకపోతే ఏంటంటే ఏదైనా తెలంగాణ ఆంధ్ర ప్రాంతంలో లేదా రాయలసీమ ప్రాంతంలో ప్రతిష్టాత్మకంగా ఎన్నికలు జరిగితే అక్కడ ఇక్కడ 2 చోట్ల ఓటర్లుగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు ఇక్కడి నుంచి తీసుకెళ్లడం తప్ప ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. అందుకనే సాధారణంగా ఎగువ మధ్య తరగతి ధనికులుగా ఉన్నటువంటి వాళ్ళు ఓటింగ్కి రావడం లేదనేది ఒక వాస్తవం. అదే ఈ ఎన్నికల్లో కూడా రుజువు కాబోతున్నదేమో అనేది నా అభిప్రాయం. అంతకుమించి సెలవులు లేకపోతే ఊళ్ళకి వెళ్ళటం అనేటువంటిది ఒక ఫ్యాక్టర్ కాదు ఇప్పుడు ఈ రోజు జరుగుతున్నటువంటి దానిలో.
నిరాసక్తతే అనేదే నా అభిప్రాయం. ఆ, వాస్తవంగా కోటేశ్వరరావు గారు, ఎందుకంటే కొంతమంది గమనిస్తే ఇప్పుడు ఏదైతే జూబ్లీహిల్స్ నియోజకవర్గ పరిధిలో ఏ పార్టీలు అధికారంలోకి వచ్చినా, ఏ రాజకీయ నాయకులు గెలిచినా మా జీవితాలే మారు, మా తలరాతలే మారు, మన పనులు మనం చేసుకోవాల్సిందే అని అంటున్నారు. ఓకే, అంతవరకు బాగానే ఉంది. అయినప్పటికీ దీనికి సంబంధించినటువంటి ఎవరైతే ప్రధాన పార్టీలకు సంబంధించిన ఎవరైతే ఆ కార్యకర్తలు ఉన్నారో వాళ్ళు ఓటర్ లిస్టు పట్టుకొని గడప గడప తిరుగుతున్న సందర్భంలో ఓటర్ లిస్టు వాళ్ళకి సంబంధించిన ఓటర్లు స్లిప్లు ఇస్తున్నప్పుడు దాదాపుగా ఆ ఓటర్లు అయితే ఉంటున్నారు. ఆ తర్వాత అనధికారికంగా జరిగేటువంటి ఏదైతే డబ్బు పంపిణీ కార్యక్రమం మనం చెప్పుకున్నా చెప్పకపోయినా దానికి సంబంధించి జరుగుతున్నప్పుడు దానికి సంబంధించినటువంటి దాదాపుగా ఎక్కడ ఓట్లు మిస్ అవ్వట్ల ఆ మద్యం సంబంధించి ఎవరు ఇటు దీనికి సంబంధించినటువంటి ఓటుకు సంబంధించినటువంటి నోటుకు సంబంధించి ఎక్కడ మిస్ అవ్వట్లా. దానికోసం దాదాపు కొంతమంది ఎక్కడో 100 మందిలో ఒకళ్ళిద్దరు తప్ప దాదాపు అందరూ ఈ రోజుల్లో ఓటుకు డబ్బు తీసుకోవటం ప్రధానంగా చూస్తున్నాం. ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో కోట్ల ఖర్చు పెట్ట కూడా మనం చూస్తున్నాం. మళ్ళీ దానికి ఉన్నటువంటి ఇంట్రెస్ట్, దాని మీద ఉన్నటువంటి ఆసక్తి ఓటింగ్ వేయడానికి వచ్చేటప్పటికి ఎందుకు ఇలా తప్పించుకొని తిరుగుతున్నారంటే కొన్ని ఏరియాల్లో మాత్రమే, కొంత వర్గానికి సంబంధించిన మాత్రమే నేను చెప్తున్న విషయం. ఎందుకంటారు ఈ విధంగా? చెప్పేటువంటి డబ్బు తీసుకునేటువంటి వాళ్ళు ఎవరు ఏమిటి అనేటువంటి దాన్ని బట్టి ఉంటుంది తప్ప మొత్తం నియోజకవర్గంలో ఉన్నటువంటి 4 లక్షలకు పైబడినటువంటి ఓటర్లందరికీ ఏ పార్టీ కూడా డబ్బు ఇచ్చేటువంటి సమస్య లేదు. ఎందుకంటే అంతంత డబ్బు మొత్తాలు ఇవ్వాలంటే కొన్ని 100 కోట్లు ఖర్చు అయ్యేటువంటి అవకాశం ఉంది. అందుకని వల్నరబుల్ పాయింట్స్ ఖచ్చితంగా ఓటు కోసం డబ్బుల కోసం ఎదురు చూసేటువంటి కొంతమంది ఉన్నారు, లేదని అంటున్నా. అది వాళ్ళు తప్ప ఒప్ప అంటే అది వేరే అంశం. అటువంటి వాళ్ళు ఒక 50% కూడా ఉంటారని నేను అనుకోవట్లేదు, ఏది డబ్బు తీసుకున్నటువంటి వాళ్ళు. ఆ 50% డబ్బు తీసుకున్నా తీసుకోకపోయినా, లేకపోతే ఆ 50%లో కూడా డబ్బు తీసుకునే వాళ్ళు కూడా ఉంటారు. పేదవాళ్ళంతా డబ్బు కోసమే ఆధారపడ్డారని మనం నిందించక్కర్లేదు. అందుకని మిక్స్డ్ మొత్తం మీద చూసినప్పుడు ఒకవేళ డబ్బు తీసుకున్నా కానీ ఓటింగ్ రాకపోతే ఏం చేస్తారు, పార్టీలు ఏం చేస్తాయి? అందుకని సమస్య అది కాదు. మొత్తం మీదనే పట్టణాల్లో నిరాసక్తత, ముఖ్యంగా ధనికులు ఉండేటువంటి ప్రాంతాల్లో మరీ నిరాసక్తత అనేటువంటిది ఒక హైదరాబాదే కాదు, మొత్తం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ట్రెండ్ అది. ప్రధానంగా నిరాసక్తి విషయానికి వచ్చితే వాస్తవమే, మీరు అన్నది 100కి 100 రూపాయలు నిజమే. ఎందుకంటే దానికి సంబంధించిన నిరాసక్తిలో ఉంటూ కొంతమంది ఉంటే కొత్తగా ఓటర్లు నమోదైనటువంటి యువతులు ఎవరైతే ఉన్నారో ఈసారి జూబ్లీహిల్స్లో దాదాపుగా మేజర్గానే ఉన్నారు. వాళ్ళు కూడా కొత్తగా ఓటర్ నమోదు చేసుకుని మొట్టమొదటిసారి ఓటు వచ్చిన వాళ్ళు కూడా దానికి సంబంధించినటువంటి మొదటిసారి ఓటు వినియోగించడానికి కూడా ఇంతవరకు చూస్తే వాళ్ళు కూడా పెద్దగా ఆశాజనకంగా ఓట్లు వచ్చి ఎన్నికల దాంట్లో పాల్గొని ఓటు వేసినటువంటి సందర్భాలు కనబట్ల ఈరోజు ఇప్పటి వరకు ఈ సమయం వరకు. 2024లో లోక్సభ ఎన్నికల నాటికే గరిష్టంగా కొత్త ఓటర్లు నమోదయ్యారు. ఇప్పుడు నమోదైనటువంటి ఓటర్ల సంఖ్య స్వల్పంగా ఉంటుంది. అందువలన ఈ 4 లక్షల మంది ఓటర్లలో 10,000 15,000 కనుక పెరిగి ఉంటే వాళ్ళందరూ మనకు కనపడరు అంత తేలిగ్గా. అందుకని ఖచ్చితంగా కొత్తగా ఓటర్లుగా నమోదైనటువంటి వాళ్ళు ఓటింగ్ కి దాదాపు నేను అనుకోవటం 70-80% తగ్గకుండా వస్తారు. మిగిలినటువంటి వాళ్ళు కూడా ఏదో ఇతర కారణాలతోటి ఉంటే తప్ప ఖచ్చితంగా వాళ్ళు వస్తారు ఇవాళ సాయంత్రంలోగా చూడాలి. ఎందుకంటే ప్రముఖంగా జూబ్లీహిల్స్ అనగానే సినీ ఆర్టిస్టులు కానివ్వండి, అక్కడ టీవీ ఆర్టిస్టులు కానివ్వండి, కొంచెం సంఖ్యా కార్మికులు కానివ్వండి, ఇటు పక్క నటీనటులు కానీ ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతం ఈ నియోజకవర్గం సంబంధించి. ఇంతవరకు దాదాపుగా చూసుకుంటే సెలబ్రిటీలో ఒక రాజమౌళి తప్ప మిగతా సెలబ్రిటీలు పెద్దగా ఓటింగ్లో పాల్గొన్న సందర్భాలు కనబడలేదు. ఇంకా సమయం చాలా ఉంది కాబట్టి చూద్దాం, సాయంత్రం లోపు సెలబ్రిటీలు వచ్చేటువంటి సందర్భాలు కనబడతాయి. అదేవిధంగా మనం అనుకున్నట్టుగానే ఇంకా ఇప్పుడిప్పుడే మీరు చెప్పినట్టుగానే పట్టణ ప్రాంతాలకి పల్లె ప్రాంతాలకి కొంచెం తేడా ఉండేది వాతావరణం. ఆఫ్టర్ లంచ్ తర్వాత కొంత ఓటింగ్ శాతం పెరిగేటువంటి అవకాశం ఉంది. మీరు చెప్పినట్టుగా ఓవరాల్గా అయితే 50% మించినటువంటి ఓటింగ్ అయితే ఈసారి కూడా మనం జూబ్లీహిల్స్ ఎన్నికల్లో చూస్తామా అనేది డౌట్గానే కనబడుతూ ఉంది. ఓకే, చర్చలో విశ్లేషణలో పాల్గొన్నందుకు ధన్యవాదాలండి కోటేశ్వర గారు.